అసలు ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం కేసులు ఎందుకు పెట్టలేదు? మీరు చేసింది దేశభక్తే, వ్యవసాయమా, లేకపోతే ఏంటి వీడు చేసింది? గ్యాంబ్లింగ్ జూదం ఆడి డబ్బులు పోగొట్టుకొని వాడిని పాపం ఎట్లా అంటావు నువ్వు? రాణా దగ్గుపాటిని, ప్రకాష్ రాజ్ని, మంచు లక్ష్మిని వీళ్ళందరినీ పోలీసులు పిలిపించి మాట్లాడతారా? ఎవరైనా సరే, ఇప్పుడు శ్యామల గారు వెళ్ళి బెయిల్ తెచ్చు హైకోర్టు ఇలా ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకుంటారు. ఎవరైతే ఇమ్రాన్ ఉన్నాడో దుబాయ్ పారిపోయాడని చెప్తున్నారు, భయ్యా సన్నీ యాదవ్ కనపడతలేదు. ఇమ్రాన్ నేనేం రాన్ అన్వేష్ వాళ్ళిద్దరి మధ్య దాంట్లో వాళ్ళ మదర్ను కూడా తీసుకొచ్చి అది చాలా తప్పు. వాళ్ళ అమ్మని తిట్టిందే పెద్ద తప్పు. నాకైతే అదే పెద్ద. సజ్జన దగ్గర నుంచే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని మీరు అభిప్రాయపడుతున్నారు శేఖర్? మీరు సరే, ఆర్టీసీ బస్సులు, అలాగే మెట్రో రైలు మీద ఉంది కదా. ఐపీఎల్లో వందల వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. దమ్ముంటే పట్టుకోరా షికాగో. ఎంతమంది బుకీలు ఉన్నారు మొత్తం టోటల్ గా? ఆడేవాడు ఆడుతూనే ఉంటాడు, పోయే ఇన్కము పోతానే ఉంటది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. టాలీవుడ్ ని కుదిపేస్తున్న అంశం బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో, టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో ఇరుక్కొని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వాళ్ళ మీద. వాళ్ళు త్వరలో అరెస్ట్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది నిజంగా? ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో ఇది కూడా అంతకుముందు డ్రగ్స్ లాగే ఒక హైప్ తీసుకొచ్చి వదిలేసే అవకాశం ఉందా, లేకపోతే ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? ఈ విషయం మనతో మాట్లాడటానికి శేఖర్ భాష ఉన్నారు. శేఖర్ భాషతో మాట్లాడతాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శేఖర్. హాయ్, ఎలా ఉన్నారు? ఓకే, అంటే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి సజ్జనార్ ఏదైతే సే నో టు బెట్టింగ్ యాప్స్ అనేది ఒకటి హ్యాష్ ట్యాగ్ ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించి ఫస్ట్ చూస్తే 11 మందికి నోటీసులు ఇచ్చారు. తర్వాత 25 మందిని చేరుస్తూ మియాపూర్ పోలీస్ స్టేషన్ కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. శేఖర్, ఏం జరగబోతుంది అంటే బెట్టింగ్ యాప్స్ లో ప్రజల్లో ఒక భయం కల్పించడానికి పోలీసులు ఈ విధంగా ఈ యొక్క కేసులను తీసుకొస్తున్నారు అని భావించవచ్చు. కానీ ఫస్ట్ పాయింట్, సజ్జనార్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని చేశారు. కానీ చేయాల్సింది ఎవరు? సజ్జనార్ గారా? ప్రభుత్వం ఒక చట్టం చేసి ఈ బెట్టింగ్ యాప్స్ని మేము నిషేధించాం, దీన్ని ఆడడం, ప్రమోట్ చేయడం, జనాలతో ఆడించాలనుకునే వాళ్ళు ముగ్గురు కూడా శిక్షార్హులు అనే విషయాన్ని చెప్పాల్సింది సజ్జనార్ గారా? ప్రభుత్వం కదా. అంటే ప్రభుత్వానికి చేత కాలేదు అని చెప్పి ఇప్పుడు సజ్జనార్ గారు వచ్చి చెప్తున్నారా? నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా చెప్పచ్చు, నువ్వు చెప్పచ్చు, నేను చెప్పచ్చు, సజ్జనార్ గారు చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. అథారిటేటివ్గా ఇవాళ ఎవరు చెప్తున్నారు అంటే, ఇవాళ మనందరం కూడా సజ్జనార్ గారు చెప్పారు, లేకపోతే నాన్-వేష్ చెప్పారు అని చెప్పి మనం అందరం మాట్లాడుకుంటున్నాం కదా. అవును. ఇంతకుముందు ఎవరు చెప్పారు గుర్తుందా మీకు? ఎవరికి గుర్తులేదు కదా. అంటే కనీసం ఒక ఇద్దరు ఇండివిజువల్స్ వాళ్ళ కెపాసిటీలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి జనాలకి చెప్పినప్పుడు, రీచ్ అవుతున్నప్పుడు, ఇంత పెద్ద ప్రభుత్వం జనాలకి రీచ్ అయ్యేటి ఎందుకు చెప్పలేకపోతుంది? ఇది తప్పురా, ఆడద్దురా అనే అన్వేషో లేకపోతే సజ్జనార్ గారో చెప్తున్నప్పుడు, ఇది చెప్తున్నారు, వాళ్ళిద్దరు చెప్తున్నారు, మనం అందరం అంటున్నాం కదా. మరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కదా. వాళ్ళు ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? విచిత్రంగా అనిపించట్లా? ఓకే, ఎవరో మీరో నేనో ఆయనో ఎవరో పాపం మంచి కోసం ముందుకు వచ్చి చెప్పచ్చు. కానీ నేను నిజంగా చేయాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళు ఎందుకు చేయట్లేదు? పాయింట్ నెంబర్ 1. గాంధీ గారు చెప్పినట్టు, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. అలాగే గ్యాంబ్లింగ్ ఆడకు, గ్యాంబ్లింగ్ ప్రమోట్ చేయకు, గ్యాంబ్లింగ్ ఆడించకు. ఎక్కడైనా సరే ఇది మంచిది. కానీ నువ్వు గ్యాంబ్లింగ్ ఆడుతున్నావు, వెళ్తున్నావు, నేనేదో నీ దగ్గరికి వచ్చి వద్దురా గ్యాంబ్లింగ్ ఆడొద్దురా, పోతావురా అని చెప్పాను అనుకో, ఏమంటావు నువ్వు? అలవాటు పడ్డాడు, చేయలే అలాగుతా ఉంటుంది. అరే, నువ్వేమన్నా నన్ను పోషించావా? నా డబ్బులు నువ్వేమన్నా నాకు డబ్బులు ఇస్తున్నావా? నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు రవి, నేను కాలువలో తాగలేసుకుంటా, మందు తాగుతా, సిగరెట్లు కొడతా, ఏదైనా చేసుకుంటా, నా ఇష్టం, గ్యాంబ్లింగ్లు పడేసుకుంటా, నా ఇష్టం. నువ్వెవరు నన్ను అడగడానికి? ఓకే, నువ్వు అడగలేవు. ఎవరు అడగాలి? ప్రభుత్వం అడగాలి. ఎప్పుడు అడగగలదు? అది చట్టం చేసినప్పుడు. ఈ చట్టం ఎప్పుడైంది?
2020లో. మరి భారతదేశం అంతా అయిందా? ఓన్లీ తెలంగాణ ఆంధ్రాల్లో మాత్రమే అయింది. ఓన్లీ తెలంగాణ ఆంధ్రాల్లో మాత్రమే అయింది. మరి ఈ అయిందనే విషయం కొంతమంది 2017 అని మొన్నటిదాకా చెప్తుండే, 2020 అని కొంతమంది మాట్లాడతారు. అంటే జనాల్లోకి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఈ అంశాన్ని తీసుకోలేకపోయింది ప్రభుత్వాలు అని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఖచ్చితంగా 2 ప్రభుత్వాలు మారినాయి. సరే 2020 అంటే ఎప్పుడు? రీసెంట్గానే కదా. మరి అప్పుడు ఏ ప్రభుత్వం ఉండింది? ఇప్పుడు ఇంకో ప్రభుత్వం వచ్చింది. సరే ఈ ప్రభుత్వం కనీసం ఈ చర్యలైనా చేపడుతున్నారు, జనాలకి కేసుల ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కేసుల ద్వారా చెప్పడం అనేది సెకండరీ. అంటే సామ దాన భేద దండోపాయాలు అంటారు. ఫస్ట్ మామూలుగా చెప్తారు, తర్వాత కొంచెం గట్టిగా చెప్తారు దానం అంటే మానేయండి అయ్యా, ఏదైనా ట్యాక్స్ బెనిఫిట్లు ఇస్తాం, ఇట్లాంటివి ఏదో ఒకటి చెప్పాలి. అంటే కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా, చాక్లెట్ ఇస్తా చెయ్యదురా బాయ్ అని చెప్పి. భేదం అప్పటికి వినకపోతే భయపెట్టడం. నాకు తెలిసి ఇది 3వ స్టేజ్. భేదమే నడుస్తుంది, దండోపాయం రాలే ఇంకా. భేదం అంటే ఏంటి? కేసులు, ఎఫ్ఐఆర్లు, భయం జనాల్లో. దండోపాయం అంటే అరెస్టులు చేయడం. సో అంతవరకు వెళ్ళాలి. ఇంకా ప్రస్తుతానికి ఓన్లీ కేసుల వరకే ఉంది. కానీ మీరు డైరెక్ట్గా 3వ దానికి వచ్చారు, భేదం దగ్గరికి వచ్చారు. సామం ఎక్కడ పోయింది? చెప్పాల్సిన బాధ్యత మీద సజ్జనార్ గారిదా, అన్వేష్ గారిదా, లేకపోతే రాధాకృష్ణదా, శేఖర్దా? ఎక్కడ? మీరు చెప్పకుండా మీ మనసులో ఎక్కడో ఊహించుకొని రాసేసుకున్న ఒక చట్టాన్ని ప్రజలందరూ కూడా ఫాలో అవ్వాలని మీరు అనుకుంటే అది కరెక్టేనా? ఏదో ఒక చట్టం చేస్తావు, అది జనాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మందు తాగద్దు అని ఒక చట్టం చేయండి, అప్పుడు కూడా వాడు తాగుతున్నాడంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఎందుకు అమ్మనిస్తున్నావు నువ్వు? అసలు నువ్వు అమ్మటం ఎందుకు? నువ్వు అసలు అమ్మకం ఆపేసి కదా. అదే అమ్మడమే ఆపేయండి. ఫస్ట్ అమ్మడం ఆపేయండి, తర్వాత దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు? కొనుక్కునేవాడు ఎక్కడ ఉంటాడు? సో బేసికల్లీ మెయిన్ పాయింట్ ఇదే. మీరు చెప్పలేదు జనాలకి, ఇవాళ వచ్చి సడన్గా కేసులు పెడుతున్నారు. మీరు చెప్పలేదు అనడానికి సాక్ష్యం ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతున్న కేసులు. సరే మీరు నేనో చేశారనుకున్నాం, రాణా దగ్గుపాటి, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, వీళ్ళందరూ ఎంత పెద్ద స్టేజ్లో ఉన్న మనుషులు, వాళ్ళకే తెలియలేదు. వాళ్ళకి ఎంత లీగల్ టీం ఉంటుంది, లీగల్ టీం ఉంటుంది షూర్గా. వాళ్ళు కూడా వాళ్ళకి ఓకే సార్ అని చెప్పుంటారు కదా. అలాంటి ఇప్పుడు నేను వెళ్ళి స్మగ్లింగ్ చేస్తాను అని చెప్పి అంటారు అనుకో, ప్రకాష్ రాజ్ చేయనిస్తారా? ఎంత ఇదే. ఎందుకంటే చేయరు, తప్పుగా. కావాలంటే సినిమాల్లో విలన్ గా ఆయన చేయొచ్చేమో కానీ నిజ జీవితంలో చేయరు కదా అంత స్టేజ్ ఉన్న మనిషి. ఎందుకంటే దే నో ఇట్ ఈస్ ఇల్లీగల్. అవును కదా. అలాగే వాళ్ళకి అంత టీం ఉన్న వాళ్ళు కూడా ఇది తెలియక ప్రమోట్ చేశారు అంటే సరే, తెలిసి డబ్బుల కోసం కక్కుర్తిపాటు చేశారు అని మనం అనొచ్చు. కానీ కళ్ళ ముందు ఇంతమంది లిస్ట్ కనబడుతున్నారు కదా. ఇవాళ రేపు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ మీద కూడా కేసులు నమోదు అవ్వబోతున్నాడు. చూస్తున్నారా పేర్లు లిస్ట్? నాకు ఓకే, ఆఖరికి బాలయ్య బాబు పేరు కూడా వచ్చింది. బాలకృష్ణ గారికి సంబంధించి అదే మీతో మాట్లాడదాం అనుకున్నాను. అంటే నిన్న ఏదో న్యూస్ ఛానల్లో చూశాను, ఎవరైతే ఈ అన్స్టాపబుల్కి సంబంధించి దగ్గరగా నేను ఆయన ఏంటి 80 లక్షల ఇదేంటి పోగొట్టుకున్నాను, దాంతో పట్టుకొచ్చి బయటకు వస్తుంది మాట్లాడుతున్న పరిస్థితి. బాలకృష్ణ గారు లేకపోతే ఇంక మొత్తం కూడా యాడ్ అయిపోతారా? అదే అంటున్నా, అవ్వడం మంచిదే. బాలకృష్ణ కాకపోతే అందరూ 1,00,000 మందిని యాడ్ చేయండి. అప్పటికైనా ఈ ప్రభుత్వానికి లేకపోతే జడ్జి అయినా అడుగుతారు కనీసం, అయ్యా ఇంతమందికి ఒకటికి తెలియదు, ఇద్దరికి తెలియదు అంటే ఇంతమందికి తెలియదు అన్నా కూడా మీరు చెప్పలేదని అర్థం. మీ వైఫల్యం కదా. ప్రచారం చేయాల్సిన బాధ్యత అయితే కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, ఎవరన్నా వచ్చి జోదం తప్పు కదా, ఆ మాత్రం ఇంగితం లేదా? వేరే వాళ్ళ జీవితాలు పోతున్నాయని మీకు తెలియదా? ఎందుకు మీరు అలాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు? రైట్, తాగుడు తప్పు కదా, తాగితే పోతారు కదా, ఎందుకు మీరు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు? గవర్నమెంట్ మీరు ఎందుకు అడగరు? సిగరెట్లు తప్పు కదా, సిగరెట్లు తాగితే పోతారని తెలుసు కదా, ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మీరు? సో బేసికల్లీ వాటిని లీగలైజ్ చేశారు కాబట్టి హక్కు ఉంది. ఏదైతే ఫస్ట్ నేను చెప్పానే, అరే నా డబ్బులు నీ తాగుతా తిరుగుతా నీదేంటి బాధ అని అడిగి వాడు ఉంటాడు కదా. ఓకే, వాడికి సమాధానం ఏంటంటే ఇదిగోరా ఇది చట్టం, నువ్వు చేస్తే పోతావు అని చెప్పడానికి ఒక చట్టం ఉండాలి. ఆ చట్టాన్ని వాడికి చుట్టంలాగా పరిచయం చేయాలి మనం. ఓకే, ఒకటి శేఖర్ మీరు చెప్తున్నారు కరెక్టే, కానీ తెలంగాణలో దగ్గరగా ఈ యాప్స్ వల్ల 1000 మంది దాకా చనిపోయారని చెప్పి కూడా ఏదో నేను పేపర్లోనూ వాటిలోనూ చూసినాను. కానీ నాకు ఒకటే బాధ, అసలు ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో
కనీసం కేసులు ఎందుకు పెట్టలేదు, కేసుల దాకా ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే చెప్తే పరుగు పోద్దన్నా, లేకపోతే వేరే ఒకటి ఇంత అప్పులు అయ్యి చనిపోయామని చెప్పి ఏదో నేను న్యూస్కి సంబంధించిన ఒక ఛానల్లో కూడా చూశాను, నేను ఇంత ఇలా బెట్టింగ్ ఆడాను ఎట్లా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. కేసులు పెట్టకపోవటం వల్లే ఎవరైతే ప్రభుత్వాలు పట్టించుకోలేదంటారా, లేకపోతే అందరు వెళ్ళి 100 కేసులు లేకపోతే ఒక 1000 కేసులు నమోదైనాయి తెలుగు రాష్ట్రాల మొత్తంలో, మేబీ అప్పుడు ప్రభుత్వం పట్టించుకోదంటారా? ఒకడు ఉన్నాడు, వాడు డ్రగ్స్ అమ్ముకుంటూ బతుకుతున్నాడు, పాపం 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 డ్రగ్స్ అమ్ముకుంటూ బతుకుతున్నాడు. సడన్గా ఒక రోజు పోలీసులు వాడిని పట్టుకున్నారు, పట్టుకొని జైల్లో పెట్టేశారు. వాడి కుటుంబం పరిస్థితి ఏంటి? వాడే ఆధారం, పాపం డ్రగ్స్ అమ్మి సంపాదించి వాడికి అన్ని వాడికి పోషిస్తున్నాడు. వాడు డ్రగ్స్ అమ్మడం వల్ల వాడు అక్కడ గోవాలో 500 కొని ఇక్కడ 3000కో 6000కో అమ్ముతున్నాడు వాడు. అలా అమ్మి పాపం డబ్బులు సంపాదించుకొని పాపం కుటుంబాన్ని పోషించుకున్నాడు, పాపం పాపం. ఓకే, వాడిని పట్టేసుకుంటే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? సరే, వాడిని పట్టుకునే క్రమంలో, వాడు పోలీసు నుంచి తప్పించుకునే క్రమంలో వాడు ఎక్కడి నుంచి దూకి చచ్చిపోయాడు పాపం. ఓకే, ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి, కుటుంబం వెళ్ళి పోలీసుల మీద కేసు పెట్టాలా వద్దా? అలా అడిగే అంటే ఇప్పుడు మీరు చేసింది దేశభక్తే, వ్యవసాయమా, లేకపోతే ఏంటి? వీడు చేసింది గ్యాంబ్లింగ్, జూదం ఆడి డబ్బులు పోగొట్టుకొని వాడిని పాపం ఎట్లా అంటావు నువ్వు? పాపం అనొచ్చు ఎవరిని? తెలిసి తెలియక చేసేవాళ్ళు. అవును, ఏదైనా జరిగో లేకపోతే తెలిసి తెలియక, అది కూడా తెలిసి తెలియకని ఎప్పుడు అనుకోవచ్చు మనం? ఒక 18 ఏళ్ళ లోపడో 20 ఏళ్ళ లోపడో వాడు సరే వెళ్ళాడు అంటే వాడిని తిట్టిరే ఇట్లా కాదురా అని చెప్పడానికి. అరే 80 లక్షలు 70 లక్షలు 50 లక్షలు టీచర్లు ఉన్నారు దీంట్లో అంటే ఏం కాడరా మీకు? అసలు గ్యాంబ్లింగ్ యాప్స్ చేసి ఆ కుర్రాడు ఆయన ఎవరో పోలీస్ అంటండి, పాపం ఒకతను దొంగతనం చేసుకుని బతుకుతున్నాడు. ఒక ఆయన పోలీస్ అంట. నేను అసలు ఆ పోలీసు ఆయనకి ఎలాగా బుద్ధి జ్ఞానం లేదో నాకు అర్థం కాలే. డిపార్ట్మెంట్ లో ఉండి ఎప్పుడన్నా తప్పు చేస్తే బుద్ధి జ్ఞానం అనకు, వాళ్ళకి వస్తాయని ఆశ దురాశ. తప్పు రైట్ నేను అనట్లా, నా డబ్బులు నేను తాగుతా, నేను తిరుగుతా, నేను ఏదైనా చేసుకుంటా, కానీ నన్ను అడగడానికి నువ్వెవడు అని అడిగావు కదా. మరి ఈ రోజున పోయినప్పుడు అయ్యో నాకు న్యాయం చేయండి అడగడానికి వస్తావే, అప్పుడు అరే ఆ రోజు నీకు చెప్పాను కదరా, ఏం చేసావు, ఏమన్నావు నువ్వు? నా డబ్బులు నేను నా ఇష్టం వచ్చి చేసుకుంటా, అడగడానికి నువ్వెవరు అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు అడుక్కుంటున్నావు వచ్చి? అదే నేను అడిగేది. నువ్వు ఎలా అడుగుతావు? ఏ ముఖం పెట్టుకుని అడుగుతావు? నువ్వు చేసింది ఏంటి? దరిద్ర పని. సరే, అది నిన్ను నాశనం చేస్తుంది, నీ ఫ్యామిలీ నాశనం చేస్తుంది. ఏదో మంచిగా ఒక విషయం చెప్పా, వినలా. ఇవాళ వచ్చి నాకు వాడి వల్ల అన్యాయం జరిగింది, వీడి వల్ల అన్యాయం జరిగిందంటే చెప్పాను కదా ఆ రోజు జోదం ఆడదని. నా డబ్బు నా ఇష్టం అన్నావు, పోతే మాత్రం వాడి వల్ల వీడి వల్ల అంటావా? ఒకటే శేఖర్, నాకు ఒకటే డౌట్. నేను కామన్గా జనాల్లో ఉన్న క్వశ్చన్లే నేను అడుగుతాను. 25 మంది మీద ఎఫ్ఐఆర్ రాశారు. నిజంగా ఈరోజు టేస్టీ తేజానో లేకపోతే రీతు చౌదరినో లేకపోతే ఎవరైతే వేరే వాళ్ళని పిలిచినట్టుగా రాణా దగ్గుపాటిని, ప్రకాష్ రాజ్ని, మంచు లక్ష్మిని వీళ్ళందరినీ పోలీసులు పిలిపించి మాట్లాడతారా? అంత సాహసం చేయిస్తారా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. నిజంగా ఏం చెప్తారు? చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు, కానీ దీనికి కొన్ని లీగల్ సిస్టమ్స్ అడ్డం రావచ్చు. మీకు చెప్పాలనుకుంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాగే డ్రగ్స్ విషయంలో పెద్ద పెద్ద వాళ్ళని కూడా మొత్తం అందరూ చేశారు. అయితే దానికి ఉన్న చట్టాలు వేరు, NDPS, దీనికి ఉన్న చట్టం వేరు, ఇక్కడ పెట్టిన సెక్షన్స్ వేరు. మరి దీంట్లో ఇప్పుడు ఈ ఉన్న సెక్షన్ ఏదైతే ఉందో 318 చీటింగ్ ఉంది కదా, అది 3 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న దీంట్లో ఎవరైనా సరే, ఇప్పుడు శ్యామల గారు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకుంటారు. చిన్న విషయం కాబట్టి ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది. బెయిల్ అంటే అది కూడా యాంటిసిపేటరీ బెయిల్, అరెస్ట్ చేయడానికి కూడా లేదు అని. సో ఇప్పటిదాకా పోలీసులకి ఏదైనా సరే కాస్త క్లూలో ఇన్ఫర్మేషన్లో వచ్చినాయి అంటే అది కేవలం ఒక టేస్టీ తేజ, ఒక విష్ణుప్రియ, ఒక రీతు చౌదరి వల్ల మాత్రమే వచ్చాయి తప్ప, ఎప్పుడైతే ఇది అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో అప్ అయిపోయి అందరూ కూడా అమ్మో మాకు ఏదో అయిపోతుంది అని చెప్పి అనుకుంటారు. బేసికల్లీ ఈ సెక్షన్కి ఏంటి? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయాలి. పిలిచామా, ఎంక్వైరీ చేసి 41 నోటీస్ ఇచ్చి పంపించేయాలి. పిలుస్తారు, ఎంక్వైరీ చేస్తారు. సరే ఇది మీ కేసు, మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఓకే డన్, మేము పిలిచినప్పుడు మీరు సహకరిస్తారని చెప్పి సంతకం పెట్టండి, అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. ఆ టైప్ ఆఫ్ కేసు ఇది. ఇప్పుడు దీన్ని రకరకాల అంటే పెద్దగా మీడియా ఛానల్స్ ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల అంటే వాళ్ళ మీద కొంత ప్రెషర్ పెరుగుతుంది పోలీసుల మీద.
అంటే మీరు వాళ్ళకి ఒక రకంగా వీళ్ళకి ఒక రకంగా చేస్తారా? ఇప్పుడు అందరూ అంతే కదా, అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా టేస్ట్ తేజ ఏం చేశారు, ఇప్పుడు రాణా వాళ్ళని చేయలేరు, పిలవాలి కదా కూడా. అంటే టేస్ట్ తేజ తన పోలీసులకి సహకరించాలని తన పొరపాటుని చెప్పుకుని డైరెక్ట్గా వచ్చి చేశాడు. అది మనం అప్రిషియేట్ చేయకపోగా ఇలా వచ్చిన వాళ్ళు మనం అందరం ఏం చేస్తున్నాం, వాడు దుర్మార్గుడు వాడు దుష్టుడు అని చెప్పి పొడిచి చేసినప్పుడు ఆ మాత్రమే నేను ఎందుకు అనిపించుకోవాలి? స్టేషన్కి వచ్చి లేకపోతే పోలీసులకి సహకరించిన నేను ఎక్కడికి పారిపోలేదు కదా, డైరెక్ట్గా వచ్చి కూర్చొని ఇంత సహకరించిన తర్వాత కూడా మీరు ఇట్లా చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, రేపు నన్ను కూడా ఇట్లాగే వస్తే ఆ కెమెరాల్లో చూపించి ఇదుగు దొంగ వచ్చాడు పోతున్నాడు అని చెప్పినప్పుడు సరే అలా చూపిస్తారయ్యా, దొంగలుగానే చూపిస్తారు అన్నాను అనుకో. అంటే అది కూడా అనేవాళ్ళు లేకపోలేరు, కానీ అలా అంటారనే భయంతో చాలా మంది రాలే బెయిల్స్ యాంటిసిపేటెడ్ బెయిల్. ఇప్పుడు అలా అంటారనే భయంతో నేను చెప్తున్నా. యాక్చువల్గా ఆ రోజు నా ఎంట్రీ ఎందుకో జరిగింది అక్కడ. ఇప్పుడు సేమ్ అదే అడుగుతున్నారు ఎందుకు అంటే చాలా మంది ఆ రోజు మిమ్మల్ని కూడా అడిగారు. అంటే మీడియా వాళ్ళు కూడా ఎక్కడ ఎవరిని అడగాలో వాళ్ళు ఏంటి మీ పబ్లిసిటీ కావాలా ఇట్లాగేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు. అంటే ఏం చెప్తారు మీరు? కాదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అడిగిన అదే ఛానల్లో డిబేట్కి వచ్చి నాకు టైం లేదయ్యా నేను వెళ్ళాలి అంటే కూర్చోబెట్టి ఇంకా నా వల్ల కాదని నేను వెళ్ళిపోతే శేఖర్ భాష ఆన్సర్ చెప్తుంటేనే ఇది అడుగుతారు, వెళ్ళిపోతుంటేనే అలా వేస్తారు. ఎలాగైనా మార్చచ్చు మాట. అసలు నేను అందుకే చెప్పాను. ఓకే, మీ ఎంట్రీ ఎందుకు వచ్చింది అంటే హఠాత్తుగా కొన్ని జనాల్లో అదే శేఖర్ వెళ్ళాడు అక్కడికి. పాయింట్ ఏంటంటే అక్కడ ఇలా ఇంతమంది మీడియా ఉన్నప్పుడు ఇలా వేస్తున్నారనే భయం కొద్దీ సెలబ్రిటీలు రావడానికి చేశారు. అందరు సెలబ్రిటీల సంగతి నాకు తెలియదు, వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ కావడంతో నేను వాళ్ళ తరఫున సార్ వీళ్ళిద్దరు అక్కడే ఉన్నారు, ఆల్రెడీ వెళ్ళడానికి కూడా దగ్గరలోనే ఉన్నారు. యాక్చువల్గా ఏదో పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరలో, పంజగుట్ట ఇక్కడ ఉంటే అమీర్పేటలో ఉన్నారు వాళ్ళు. మొత్తం కెమెరాలు మొత్తం అక్కడ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ రావడంతో ఇప్పుడు ఏంటన్న పరిస్థితి చేస్తారా అనుకున్నప్పుడు సరే నేను వెళ్ళి ఒకసారి మీడియాతో మాట్లాడడానికి వెళ్ళా. నేను పోలీస్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడి సార్ ఇది పరిస్థితి, ఇంత మీడియా ఉంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వేరే మార్గం ఏమన్నా ఉందా, వాళ్ళని మీరు చేసుకోండి, వాళ్ళు సహకరిస్తారు, కానీ ఆ మీడియా ముందు పడకుండా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు, ఏంటి పరిస్థితి అని అడగడానికి వెళ్ళా. ఆయనతో మాట్లాడడానికి మాత్రం వెళ్ళాడు. అక్కడ వాళ్ళు కూడా నా కోసం లేరు, మీడియా అంతా కూడా వీళ్ళు తేజ ఎప్పుడు వస్తాడు, విష్ణుప్రియ ఎప్పుడు వస్తాడని కాసుకున్నాను. నేను నా మానాన్ని నేను మాడిపోయిన పెసరట్టు తినడానికి పోతుంటే వీళ్ళు అక్కడికి వచ్చి చెప్పండి అన్నప్పుడు సరే నేనేం చెప్పానంటే అసలు నేను లోపలికి వెళ్ళి మాట్లాడి నేను వచ్చి చెప్తాను, అప్పటిదాకా వచ్చిన తర్వాత మాట్లాడతాను. వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయన అక్కడ ఫోన్ చేస్తుంటే కొంతమంది వాళ్ళు సార్ రాత్రి 10-12 ఉంటాం సార్, నేను తీసుకొని వెళ్తాం సార్. వాళ్ళు ఎందుకు రావడానికి నేను చెప్పానండి, వాళ్ళు రావడానికి ఇది చేస్తున్నారంటే మీరు ఇలా ఉంటే అసలు మాకు ఎంక్వైరీ కూడా ముందుకు జరగదు, వెళ్ళొచ్చు కదా అన్న టైంలో కూడా వాళ్ళు మేము వెళ్ళాం సార్ అనే టైంలో ఉన్న టైంలో ఇంకా సరే ఇంకేం చేస్తాం సార్, సరేండి 2-3 రోజులు ఏదో ఇది కాస్త చల్లబడ్డాక తీసుకొస్తాము వచ్చి కలుస్తాము అని చెప్పాను ఆయన. ఓకే సరే అన్నారు. తర్వాత నేను అదే విషయం కిందకు వచ్చిన తర్వాత వీళ్ళకి చెప్పాను. చెప్పిన తర్వాత అది జరిగింది. బేసికలీ ఎందుకంటే మేము పారిపోవడానికి కాదు కదా, అక్కడికి వెళ్ళి సహకరించడానికి వెళ్ళాం కదా. ఇక్కడ అడ్డంకిగా ఉన్నది వీళ్ళంటే యాక్చువల్లీ వీళ్ళ భయము అండ్ వీళ్ళు. సో అలా చెప్పిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత రాత్రి ఇప్పుడు తేజ మళ్ళీ రేపు కూడా వచ్చేస్తారేమో పొద్దున్న, అదే ఇప్పుడే చేసేసుకుంటే పోలా అని చెప్పి రాత్రి వచ్చేసి వెళ్ళాడు. సో నేనేదో వాళ్ళ తరపున ఒకళ్ళ తప్పు చేసుకుని బెట్టింగ్లు మొత్తం నేను సపోర్ట్ చేస్తున్నట్టుగా నేను యాక్చువల్గా వాళ్ళకి పోలీసులకు సహకరిద్దామనే కదా మేము వెళ్ళింది. అవును, వాళ్ళకి చెప్పడానికి అది. ఇకపోతే సరే అయ్యింది. ఇప్పుడు టేస్ట్ తేజ అయింది, విష్ణుప్రియ, రీతు వీళ్ళందరూ వచ్చారు. కాకపోతే 11 గంటల పాటు నాకు అంటే ఇదేమన్నా 100 కోట్ల బ్లాక్ మనీ దొరికేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేసేసి వాళ్ళందరూ కూర్చొని చూసేస్తుంటారు. ఆ రేంజ్లో బయట మీడియాలో ప్రచారం జరుగుతుంది, ఈడీ వచ్చేసింది, వాళ్ళు వచ్చేసారు, అది ఇదని చెప్తుంటే నేను అనుకున్నా ఈ కేసు 380 41 బెయిల్ ఇచ్చి పంపించాల్సిన కేసు కదా, ఇంత హడావిడి ఎందుకు జరుగుతుంది, కొంపదీసి అరెస్ట్ చేస్తే రేపు నా పరిస్థితి ఏమవుతుంది, నేను వీళ్ళకి ధైర్యం చెప్పి తీసుకొచ్చాను. నేనే చెప్పి అసలు ఈ కేసులో ఆ సెక్షన్ చూసి దానికి 41 బెయిల్ ఇస్తారు, ఇప్పుడు దీనికి అంత హడావిడి ఉండదు అంటే ఈ బయట మీడియాలో వస్తున్న హైప్ చూసి నాకు భయం వేసింది. ఒక సెకండ్ అరెస్ట్ చేసేస్తారా,
ఇప్పుడు నన్ను వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ అని చెప్పి అనుకుంటారు కదా. నేను పక్కుంటే సరే మొత్తానికి పాపం రాత్రి ఏదో ఎప్పుడో అమ్మాయ అని చెప్పి ఊపిరి పీల్చుకున్నాను. మాహిష్మతి పీల్చుకున్నాను. ఓకే, ఒకటి శేఖర్, ఎందుకంటే నేను ఒకటే జనంగాని మిగతా వాళ్ళు ముగ్గురిని పిలిచారు, 11 మందికి నోటీసులని ముగ్గురిని పిలిచారు. ఫస్ట్ దానికి సంబంధించి ఎవరైతే హర్ష సాయి కాదు ముగ్గురిని కాదు అందరినీ పిలిచుంటారు. అంటే అందరికి నోటీసులు వెళ్ళినాయి, అంటే అందరికి నోటీసులు వెళ్ళినాయి. కానీ వచ్చింది ఎవరు అంటే నేను ధైర్యం చెప్పి తీసుకొచ్చిన వాళ్ళే. అది కూడా నన్ను ఆడిపోసుకుంటున్నారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది దాన్ని మీరు అంటే ఇమ్రాన్ ఖాన్ అప్రిషియేట్ చేయాలి. ఇమ్రాన్ ఉన్నాడు దుబాయ్ పారిపోయాడని చెప్తున్నారు. భయ్యా సన్నీ యాదవ్ కనపడతలేదు. ఇమ్రాన్ నేనేం రాను, ఇది తమిళ వేసుకున్నాడు. ఇమ్రాన్ నేను రానా. దాంతో పాటు మిగతా వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. వీళ్ళెందుకు రాలేదు? దుబాయ్ వెళ్ళిపోయారు అనేది వదంతి కావచ్చు, నిజం కావచ్చు. హర్షసాయికి సంబంధించి ఎవరైతే ఉన్నారు ఇంకోటి కూడా శేఖర్, వాళ్ళు ఎందుకు రాలేదు అని మీరు అనుకుంటున్నారండి, ఏం చెప్తారు? ఒకసారి సరే టేస్టీ తేజ్ అది అయిన తర్వాత 41 బైల్ వచ్చేస్తుంది అనే ఒక మైండ్ సెట్ తో ఉన్నప్పుడు విష్ణుప్రియ రీతి కూడా వచ్చారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ గుండె గతుక్కుమన్నంత పని అయింది. అమ్మో అరెస్ట్ చేసేస్తారేమో అనే రేంజ్ లో అంత చూసిన తర్వాత సరే వీళ్ళు అంత చిన్న చిన్న చేపలు తింటారు, దీంట్లో పెద్ద చేపలు ఆల్రెడీ ఉన్నాయి కదా. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ పెద్దవాళ్ళకి ఇంకా అరెస్ట్ గ్యారంటీ అనే విషయం నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంటే వద్దురాబాయ్ మనం రిస్కులు తీసుకోకు, మన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుందాం. ఇప్పుడు ఏమైంది? టక్క కేసు ఎఫ్ఐఆర్ పెట్టిన 2 రోజుకే కథ ఇంత నడిచింది. ఎప్పుడైతే ఇటువంటి ఇంప్రెషన్ బయటకు వెళ్ళిందో మిగతా వాళ్ళు రావడం కష్టమైపోయింది. అదే ఎందుకు అనేది కూడా ఒకటి. ఎందుకు అంటే అదే వచ్చిన వాళ్ళని కూడా మీరు పొడిచి చేస్తే మిగతా వాళ్ళు బీసుకొని ఉంటారు. మిగతా వాళ్ళు కూడా రావడానికి భయపడుతున్నారు. పోలీసులు ఉన్నారు కదా, అరెస్ట్ చేసి ఈడ్చుకొని తీసుకురావచ్చు కదా అనొచ్చు. ఓకే, అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెద్ద లీగల్ సిస్టమ్స్ ఉంటాయి, దానికి వాళ్ళు బెయిల్స్ గిల్స్ తెచ్చుకుంటారు, ఆపుతారు, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఒకటి శేఖర్, మనం కూడా మాట్లాడుకుంటే 11 మందిలో కొంతమంది వచ్చారు, వీళ్ళు మీడియా వల్ల మిగతా వాళ్ళు రాలేకపోతున్నారు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి మనం చూస్తే ఎవరైతే అన్వేష్ వర్సెస్ ఇక్కడ చూస్తే మీకు ఎవరైతే ఉన్నారో యువ సామ్రాట్కి సంబంధించి రవి కూడా మాట్లాడుతూ అన్వేష్ మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు. అంటే భయ్యా సన్నీ యాదవ్ కూడా చెప్పాడు, ఎవరైతే అన్వేష్ ఫ్రెండ్లు ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాడు, వాళ్ళకొక న్యాయం మాకు న్యాయమేనా, ఆర్టికల్ 14 నిజంగా ఏంటి అని చెప్పి కూడా ఒకటి రాసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే అన్వేష్ సంబంధించి ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఎప్పటి నుంచో బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేయట్లేదని చెప్పి అన్వేష్ చెప్తున్నా. బట్ యువ సామ్రాట్ అనే వ్యక్తి అన్వేష్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? వీళ్ళకి ఏవో చిన్న చిన్న గొడవలు ఏవో ఉన్నాయి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఈ అన్వేష్ ట్రావెలింగ్ చేస్తున్న టైంలో ట్రావెల్ బ్లాగర్స్ ఇంకొంతమంది ఉన్నారు. ఈ భయ్యా సన్నీ యాదవ్ కూడా ట్రావెల్ బ్లాగర్. వీళ్ళకి మధ్య ఒక చిన్న కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటదంటే బాలయ్య ఫ్యాన్స్ కొంతమంది, చిరంజీవి ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళకి పడదు కదా. సో వాళ్ళు చక్కగా ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దాంట్లో వెళ్ళి కామెంట్లు పెడతారు, వీళ్ళ దాంట్లో కామెంట్లు పెడతారు. అలా వీళ్ళిద్దరికి మధ్య ఏ ట్రావెలర్ బ్లాగ్ గొప్ప, మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప అని చెప్తున్నప్పుడు వీళ్ళు ఏంటంటే దాంట్లోకి వెళ్ళిపోయి నేను గొప్పని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళని ఈయన తిట్టడం, ఈయన వాళ్ళు తిట్టడం, అది మెల్లగా చిలికి కాని వాళ్ళని ఇట్లా ఈ ట్రావెల్ బ్లాగ్స్ అందరి మధ్య కూడా ఎవడు టాపర్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక చిన్న వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటున్న అది అలా పైకి వచ్చింది. సో వాడి తప్పులు వీడు ఎత్తుకుతాడు, వీడి తప్పులు వాడు ఎత్తుకుతాడు. ఆ కోణంలోనే అన్వేష్ వీళ్ళని ఎవరు దాంట్లో బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు, ఇది చేస్తున్నారని చెప్పి చేస్తున్నట్టుగా అనుకోవచ్చు. బట్ ఎలా చేసినా ఇలాగే బయటకు వస్తాయి తప్పులు. ఏదో రకంగా వీడి తప్పులు వాడి బయటికి తీసినా, వాడి తప్పులు వీడి బయటికి తీసినా ఫైనల్గా సమాజానికి మేలు కదా. అవును, ఇప్పుడు అలాగే అన్వేష్ తప్పులు వీళ్ళు బయటికి తీశారనుకోండి, సరే ఆయన చేసిన ఏమైనా ఉంటే అది కూడా మంచిదే. కానీ అన్వేష్ బయటకు రావాల్సింది. ఇప్పుడు మనం ఒక మనిషి పక్షాన ఉండడు, అన్వేష్ పక్షానో లేకపోతే సన్నీ భయ్య పక్షానో కాదు. తప్పుకి శిక్ష పడాలి, తప్పులు జరగకూడదు అనే కోణంలో ఉన్నప్పుడైతే సో మనం చూడాల్సింది ఏంటంటే ఓవరాల్గా వీళ్ళ కొట్లాట్లు అన్ని తప్పులను బయటికి తీసుకొచ్చేది చేస్తున్నాయి, విచ్ ఈస్ గుడ్.
ఓకే, ఒకటి ఇంకోటి కూడా ఏంటంటే యువ సమ్రాట్కి సంబంధించి మీరు కూడా ఛాన్సర్లు డిబేట్ లో కూడా మీరు మాట్లాడాడు. అంటే బెట్టింగ్ యాప్స్ అసలు ఆయన వెర్షన్ ఏంటో కూడా అర్థమైంది. యాక్చువల్గా అంటే అన్వేష్ అనే వ్యక్తి బెట్టింగ్ యాప్ చేయకూడదు అని చెప్పి అన్వేష్ మాట్లాడుతూ ఉంటే యువ సమ్రాట్ ప్రాబ్లం ఏంటి అసలు? రవి ఎందుకు అన్వేష్ ప్రతిసారి యువ సామ్రాట్ నేను ఇలా పక్క పక్కన కూర్చొని ఒక డిబేట్ లో ఆర్టీవీ అనుకుంటా దాంట్లో కూర్చొని డిబేట్ లో మాట్లాడుతూ ఆయన ఏదో వాదిస్తున్నాడు, హర్ష సాయి ఎలా అసలు వీళ్ళని టార్గెట్ చేస్తా అంటే, అయ్యా నువ్వు మొత్తం ఓవరాల్ సిస్టమ్ మీద పోరాడుతున్నట్టు అనిపించట్లేదు, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అది అదే చేస్తున్నట్టుంది. అంటే నేను ఎవరితో పోరాడాలో ఏం చేయాలో నువ్వు చెప్తావా, నాకు తెలుసు నేను అదే చేస్తానని చెప్పి నేనేదైతే చెప్పాను అదే పని ఇప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పిన మాట ఇప్పుడు తూచా తప్పకుండా మీరు ఆ ఇంటర్వ్యూ చూడండి. నేను ఏ మాట అయితే అన్నానో ఇప్పుడు అదే మాట ఆయన భుజానికి వేసుకొని వీళ్ళని కాదండి చేయాల్సింది, అసలు అక్కడ కాదండి ఇక్కడ కాదండి అని చెప్పి చెప్తున్నా మాట్లాడుతుంది. సో పోన్లేండి, ఎప్పుడైనా జ్ఞానోదయం అయింది మంచిదే, కాకపోతే దేవుడి డెఫినేషన్ ఎవరికి వాడే తెలుసుకోవాలి. ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే ఎవరు ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి ఆయన కూడా చాలా బెట్టింగ్ యాప్స్ పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తున్న పరిస్థితి. అన్వేష్ వాళ్ళిద్దరి మధ్య దాంట్లో వాళ్ళ మదర్ ను కూడా తీసుకుంది, అది చాలా తప్పు, చాలా తప్పు విషయం. నేను నన్ను అడిగితే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం కన్నా వాళ్ళ అమ్మని తిట్టిందే పెద్ద తప్పు. నాకైతే అదే పెద్ద తప్పు అనిపిస్తుంది. అది దానికి మళ్ళీ దీంట్లో మళ్ళీ పాకిస్తాను ముస్లిం ఇవన్నీ తీసుకురావటం నిజంగా అంటే అన్వేష్ ఒక్కోసారి బోర్డర్ దాటి మాట్లాడుతున్నాడా లేకపోతే ఒక విషయాన్ని ఘాటుగా చెప్పాలనంతో అన్వేష్ చేసే పని అది కదా, అన్వేష్ చేసే పని అది. రోజు ఏదో ఒక బోర్డర్ దాటుతూ ఉంటాడు ఈ దేశం నుంచి ఆ దేశానికి. సో ఆయన బోర్డర్లు ఎప్పుడో దాటేశాడు. ఓకే, కానీ మాటల బోర్డర్లు కూడా దాటేస్తున్నాడు. ఏదైనా అంటే నాకు అన్వేష్ గురించి నేను మొత్తం డెప్త్ గా రీసెర్చ్ చేయలేదు, కానీ అన్వేష్ వీడియోస్ చూస్తుంటాను. ఐ యూస్ టు ఎంజాయ్ హిజ్ ఆయన ప్రజెంటేషన్, శ్రీకాకుళం యాక్సెంట్, అలాగే మంచి మంచి మెసేజ్లు సరదాగా యూత్ కి తగ్గట్టుగా మెసేజ్ ఇస్తుంటే నాకు రియల్లీ లైక్ హిమ్. మీరు చెప్పిన విషయంలోనే నాకు యాజ్ ఇట్ ఈజ్ గా ఒక్కసారి అయితే అంటే మనం ఒక అభిమానిస్తున్న ఒక వ్యక్తి సడన్ గా ఇటువంటిది చేసినప్పుడు జీర్ణించుకోలేని పరిస్థితి అయింది నాకు. సో మేబీ నేను అడిగేది అదే, అన్వేష్ మీకు మంచి ఫాలోయింగ్ ఉంది, దయచేసి ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు చేసి మీ స్థాయిని దిగదార్చుకోకండి. ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉన్నా కూడా అది వదిలేసి యూ హ్యావ్ బికమ్ అంటే మీరు చెప్తే ఒక రేంజ్ లో ఇంత నడుస్తుంది అని అనిపిస్తున్నప్పుడు మీ మీద బాధ్యత కూడా పెరిగింది, మాటలు కొంచెం తల్లిని తిట్టకుండా ఉంటే బెటర్. ఓకే, అంటే సజ్జనర్కి సంబంధించి ఏమన్నా మీకు అభ్యంతరం ఉంది? ఎందుకంటే సజ్జనర్ గారు ఆయన అడిషనల్ డీసీపీగా ఉన్నారు, దాంతోపాటు ఆయన ఏపీ ఏదైతే టీఎస్ఆర్టీసీ ఎండీగా కూడా ఉన్నారు. అంటే ప్రపంచంలో ఎవరన్నా కానీ ఒక మంచి పని చేయొచ్చు, మంచి పనికి ముందుకెళ్ళవచ్చు, బట్ సజ్జనర్ దగ్గర నుంచే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని మీరు అభిప్రాయపడుతున్నారు శేఖర్? మీరు అట్లీస్ట్ అంటే సజ్జనర్ గారి పరిధి యాజ్ అన్ ఆఫీసర్ ఆర్టీసీ, అట్లీస్ట్ ఆర్టీసీ బస్సుల మీద ఈ బెట్టింగ్ యాప్ లేకుండా ఉండేట్టు చూసుకుంటే పరిధిలో ఆయన కొరడా జులిపిచ్చి చేసినట్టు. కానీ సరే ఆర్టీసీ బస్సులు అలాగే మెట్రో రైలు మీద ఉంది కదా. అవును. సో మరి అవైనా తీర్చగలరా ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి? సార్ చూస్తున్నారా, మరి ఎవరో చోటమోటా వాళ్ళని చేస్తున్నారు, బట్ మెట్రో రైలు మీద ఉందంటే చాలా డబ్బులే ఇచ్చుంటారు వాళ్ళు. మరి ఆ మెట్రో రైలు మీద ఉన్న ఆ బెట్టింగ్ యాప్కి సంబంధించిన వాటిని తీపించగలరా? ఆ ప్రయత్నం చేస్తున్నారా? అంటే గవర్నమెంట్ వైపు నుంచి ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక ప్రతిష్టమైనటువంటి ప్రణాళిక లేదంటారా? నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేదంటారా? వీటన్నిటి వల్ల ఇవన్నీ జరిగిందని మీరు నమ్ముతున్నారు శేఖర్? ఖచ్చితంగా నమ్ముతున్నాను. అవునా? అబ్సల్యూట్లీ 100కి. ఏం చేయాలని చెప్తారు? ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆల్రెడీ ఒకటి మొదలైంది, ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి వీడియోలు పెట్టిస్తున్నారు. అవును, ఎవరైతే చేయకండి అని చెప్పారు. బాగుంది. అంటే ఇన్ఫ్లుయెన్సర్తో మాత్రమే కాకుండా ఇప్పుడు మెట్రో రైలు మీద బెట్టింగ్ ఆడండి అనే ఒక ప్రమోషన్. మరి బెట్టింగ్ ఆడితే నేరం అనేది అదే మెట్రో మీద చేయొచ్చు కదా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అది చేస్తే గవర్నమెంట్కి డబ్బులు ఖర్చు అవుతాయి, ఇది చేస్తే గవర్నమెంట్ డబ్బులు వస్తాయి. బట్ ఇక్కడ ఈ రెండింటికి మధ్య ప్రజాహితం అనేది ఒకటి ఉంది. మరి ప్రజాహితం కోరి మీరు అందరికీ తెలిసేట్టు చేయాలి అనుకుంటే అదొక లెక్క. లేదు కేసులు పెట్టి దాని ఒక సెన్సేషన్ చేద్దాము అంటే అది కూడా ఆ రకంగా కూడా చెప్పచ్చు. కానీ దీంట్లో ఏంటంటే అగైన్
తెలియక చేసిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఓకే. తెలిసి చేసేవాళ్ళు తప్పించుకునేట్టు వాళ్ళు లీగల్ మార్గాలను ఎత్తుక్కొని మరి చేస్తారు. ఇప్పుడు ఎలా ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్ అంటే మందు ఆల్కహాల్ అమ్మేవాడు ఎవడో ఉంటాడు, వాడికి ఏదో ఒక బ్రాండ్ ఉంటుంది. ఇదే బ్రాండ్ ఇదే టైప్ ఆఫ్ సీసా మీద వాడు లోపల నీళ్ళు అమ్ముతున్నా మినరల్ వాటర్ అమ్ముతున్నా అని చెప్పి వేసుకుంటాడు. దాన్ని అదే ఉంటారు సర్గేట్ టైప్ ఆఫ్ యాడ్స్. అవును. అదేంటంటే ప్రమోట్ చేసేది దాన్నే. పేరు సేమ్ ఉంటుంది, పేరు సేమ్ ఉంటుంది. వాటర్ బాటిల్ చిన్న కింద ఏదో చిన్నగా అంతే. అది ఎవరికి అశుద్ధామా అతకుందిరా ఆ టైప్ లో. సో పెళ్లి కొడుకు వీడేనండి, షర్ట్ నాది కదా ఆ టైప్ లో జనాలకి మెసేజ్ రీచ్ అయిపోద్ది. లీగల్ గా బ్రాండ్ అయితే జనాల్లోకి వెళ్తుంది, లీగల్ గా లేకపోతే వాటర్ బాటిల్ రూపంలో తీసుకెళ్తారు. లీగల్ గా నేను ఇరికించడానికి లేదు. రేపు వెళ్ళి కోర్టులో ఛాలెంజ్ చేశాను కూడా, నేను వాటర్ బాటిల్ అండి అంటాడు. అది మీ భ్రమ, మీరు అలా అనుకుంటే మీ తప్పు అది. ఓకే. ఇంకా ఉన్నాయి శేఖర్. బెట్టింగ్ యాప్సే కాకుండా లోన్ యాప్స్ ద్వారా కూడా చాలా చూసుకుంటే కొన్ని వందల కోట్ల రూపాయలు జరుగుతుంది ఒకేసారి. అసలు ఈ యాప్లు ఏంటి, ప్రజల్ని ఇబ్బంది పెట్టే యాప్లు మొత్తం లోన్ యాప్లు అవ్వచ్చు. లోన్ యాప్ల్లో అయితే మా పిల్లలు కూడా, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయారు శేఖర్. లోన్ యాప్లకు సంబంధించి ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యం ఐపీఎల్ వస్తుంది. ఈ రోజే స్టార్ట్ అవుతుంది ఐపీఎల్లో వందల వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడబోతాయి, ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. నిజంగా గవర్నమెంట్ ఓన్లీ తెలంగాణ తెలుగు స్టేట్స్ సంబంధించిన గవర్నమెంటే కాదు, డ్రీమ్ 11 అని ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మొత్తం అందరు కూడా దానికి చేస్తున్నారు కదా. అది లీగాలిటీ ఉందా? లీగల్ అది లీగల్. డ్రీమ్ 11 కి మీరు అది లీగల్ గానే ఉంది. ఎక్కడ? తెలంగాణ ఆంధ్రాలో కాదు, బయట ఒక చోట. తెలంగాణలో చేస్తే తప్పు, పక్క రాష్ట్రాల్లో చేస్తే ఒప్పేలా అవుతుంది శేఖర్? అవుతుంది. అదే కదా ఫెడరల్ లా అంటే. అదే అంటే రాష్ట్రాల వారీగా చట్టాలు చేసుకోవచ్చు అనే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఓకే. అప్పుడు ఈ ప్రపంచంలో మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేనిది ఓన్లీ తెలంగాణ ఆంధ్ర మాత్రమే. వికీపీడియాలో చూడండి, ఓన్లీ తెలంగాణ ఆంధ్రాలో మాత్రమే 2020లో ఎక్స్ప్లిసిట్ గా వీటిని బ్యాన్ చేయడం. ఏ కన్ఫ్యూజన్ లేదు. మిగతా రాష్ట్రాల్లో అది చేయొచ్చు, ఈ యాప్ ఆడచ్చు, ఈ యాప్ ఆడకూడదు. ఇక్కడ మాత్రం ఎటువంటి యాప్ లీగల్ కాదు అనేది గట్టిగా చెప్పేశారు 2020లో. కానీ అది ఒక చట్టం మాత్రమే, అది జనాలకి వెళ్ళాల. ఓకే. ఇవాళ దానికి సాక్ష్యమే ఈ కేసులన్నీ కూడా. ఓకే. ఐపీఎల్ జరుగుతుంది. నిజంగా ఐపీఎల్ ఈ రోజు దీని గురించి మాట్లాడాలి. దమ్ముంటే పట్టుకోరా షెకావత్, దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అంటే ఎందుకంటే ఎంతమంది బుకీలు ఉన్నారు మొత్తం టోటల్ గా, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలుగు రాష్ట్రాలు ఎంతమంది ఉన్నారు, దేశం మొత్తం. లాస్ట్ బాల్ కూడా బాల్ కూడా మారిపోతా ఉంటది. దేశం మొత్తం చేసుకుంటారు, లీగల్ కాబట్టి చేసుకుంటారు. బట్ మన తెలుగు స్టేట్ లో కూడా జరుగుతుంది కదా. హైదరాబాద్ లో 100 కోట్ల బెట్టింగ్ జరుగుతుంది. అయ్యా నేను ఇక్కడ నుంచి ఆన్లైన్ లో గుజరాత్ లో ఆడుతున్నాను, ఇక్కడ నుంచి ఆన్లైన్ లో గోవాలో ఆడుతున్నాను. దీనివల్ల ఏమవుతుంది? ఆడేవాడు ఆడుతూనే ఉంటాడు, పోయే ఇన్కమ్ పోతానే ఉంటది. అయితే ఆ స్టేట్ లో వాళ్ళకి పోతుంది, ఆ స్టేట్ లో బుకీలు లాభపడతారు. అది లీగలైజ్ చేసిన గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ట్యాక్స్ రూపంలో లాభపడతారు. ఓకే. ఇక్కడ ట్యాక్స్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. అవును. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఆడాలని దూలగా ఉంది, ఆడుతున్నావు, కాకపోతే ఇక్కడ లేదు కాబట్టి ఏదో VPN లేకపోతే ఫేక్ మాక్ GPS ఏదో వేసుకుని యాప్ వేసుకుని ఆడుతున్నావు. ఆడుతున్నప్పుడు ఆ స్టేట్ లో ఉన్న దానికి ఆడుతున్నప్పుడు నీకు నువ్వు కట్టే డబ్బంతా ఆడికిపోద్ది, ఆ బుక్కి పోద్ది. దాంట్లో 18% 20% ఆ స్టేట్కి పోద్ది. ఓకే. సో ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో అంటే ఇప్పుడు మందుబాట్లు అనుకో, ఫిజికల్ గా ఇది బోర్డర్, ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి, తీసుకొచ్చేటప్పుడు ఆపచ్చు. ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఈ గాలిని ఆపలేవు, పక్షులను ఆపలేవు, వీటన్నిటికీ. అవును, ఆగే ఉండదు. అదే నువ్వేం చేయాలి చెప్పనా? ఇప్పుడు ఐపీఎల్లో రాబోయే సీజన్లో బెట్టింగ్లు కనుక ఆగాలి అనుకుంటే దమ్ముంటే పట్టుకోర షెకావత్ అనేది ఎవరిని బుకీల్ని కాదు, ఆడేవాళ్ళని పట్టుకోవాలి ముందు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆగిపోతారు, ఎవ్వరు ప్రమోట్ చేయరు. రాసుకోండి. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు, వీళ్ళని పట్టుకోండి. 10 మందిని పట్టుకోండి. ఈ కేసులు ఏమవుతాయి అనేది పక్కన పెట్టేద్దాం. వీళ్ళకి శిక్షలు పడతాయా, వీళ్ళు ఎంతవరకు వెళ్తారు? 10 మందో 50 మందిని పట్టుకోండి. పట్టుకొని న్యూస్ లేండి అన్ని ఛానల్స్లో. ఓకే. పోయించండి, ఇంకోటి ఎవడొస్తాడు చూద్దాం. అది కదా మెసేజ్. అవును. ఇప్పుడు ఆల్రెడీ మన ఛానల్స్ పుణ్యమా అని, సజ్జనార్ గారి పుణ్యమా అని, లేకపోతే పోలీసుల కేసుల పుణ్యమా అని గట్టిగా వెళ్తుంది మెసేజ్. ఓకే. అంతా వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసి చేస్తున్నట్టే అనుకోవాలి. ఇప్పటిదాకా వీళ్ళందరూ తెలియక చేస్తున్నామన్నా కూడా ఏదో ఒక ఎక్స్క్యూజ్.
బట్ రేపు వాళ్ళు చేస్తున్నారు అంటే తెలియక చేస్తున్నట్టే అనుకో. ఎందుకంటే ఇంత రచ్చయి ఇంతమంది చూసిన తర్వాత కూడా తెలియదు అన్నారంటే నో ఛాన్స్. సో వేసేయండి, ఒక 10 మందో 50 మందినో వేసేసి అది చూపించండి. అప్పుడు తర్వాత మనం బెట్టింగ్ యాప్ల మీద పోరాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే ఓకే, మిగతా 25 మంది 11 మంది ఒకసారి 25 మంది వీళ్ళందరూ ఎవరన్నా ఇక్కడి నుంచి అసలు ఇది ముందుకు వెళ్ళే వ్యవహారమేనా? డెఫినెట్లీ గా జనాల్లో ఒక భయం క్రియేట్ చేసో లేకపోతే అది ముందుకి వెళ్ళడము వెనక్కి వెళ్ళడము పాయింటే కాదు. ఇది నాకు తెలిసి 90% దీంట్లో ఏదో చట్టంలో లొసుగులు ఎత్తుకొని బయటపడే వాళ్ళు చాలా మంది ఆల్రెడీ బయటకు వచ్చారు. ఎవరైతే ఉన్నారో ప్రకాష్ రాజ్ దీనికి సంబంధించి అసలు విషయం చెప్తా, 2016లో నేను చేశాను బెట్టింగ్ యాప్స్ సంబంధించి అని మాట్లాడాడు. నీకు ఇప్పుడు ఆ సెక్షన్ కి అంత ఉండొచ్చేమో కానీ నీకు 2020లో చేసిన ఈ చట్టానికి శిక్ష ఏమిటి తెలుసా? ఆల్దో దిస్ ఈజ్ నాట్ యాక్యురేట్ ఎనీమోర్. ఏది మిగతా రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇది కరెక్ట్ ఇది చెప్పడానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ చేస్తున్నారు. కానీ since January 2020 the states of Telangana and Andhra Pradesh banned all online gambling for Indians. అంటే తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలు భారతీయులందరికీ ఇవి బ్యాన్ చేశారు. అరే భారతీయులందరికీ మీరెట్ట బ్యాన్ చేస్తారా? తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి మీరు బ్యాన్ చేయొచ్చు, భారతీయులందరికీ మీరెట్ట బ్యాన్ చేస్తారు మీరు అనుకోవచ్చు. అంటే వేరేది కంట్రీ నుంచి ఎవరన్నా నైజీరియా వచ్చి ఇక్కడ ఆడాడు అనుకోండి, ఆడొచ్చా? అదే అంటున్నా. ఇది మంచి పాయింట్. ఈ పాయింట్ కూడా నేననేది ఏంటంటే కర్ణాటక వాడైనా సరే ఇక్కడ తెలంగాణలో ఉండి ఆడడానికి లేదు. ఓకే, కర్ణాటక ఆంధ్ర వాడైనా సరే కర్ణాటకకు పోయి ఆడుకోవచ్చు. కానీ కర్ణాటక ఈ రీజియన్ లో ఎవరైనా తెలుగు గడ్డ మీద ఆడకూడదు, అంతే, తెలుగు గడ్డ మీద ఆడకూడదు అనేది వచ్చింది. ఓకే, తర్వాత విను. ఓకే, ఎనీ వన్ బ్రేకింగ్ దిస్ న్యూ లా విల్ రిసీవ్ అప్ టు 1 year ఇన్ ప్రిజన్ ఆర్ ఎ ఫైన్. సో సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా. ఇది జనరల్ గా ఫైన్ ఎప్పుడంటే ఫస్ట్ టైం పట్టుబడినప్పుడు, ఓకే, సెకండ్ టైం పట్టినప్పుడు 1 year జైలు. 1 year జైలు ఉండే వాళ్ళు జనరల్ గా ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది. ఈ తర్వాత వాళ్ళు హైకోర్టు సుప్రీం కూడా వేసుకుంటూ ఉంటారు. దాని గురించి 1 year జైలు శిక్ష ఉన్నవి పడినవి చాలా తక్కువ. ఓకే, కాబట్టి ఇది ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టేద్దాం. బట్ కేసు ఎఫ్ఐఆర్ మన బ్లాక్ మార్క్ మనకు వద్దురా అనుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు. ఓకే, ఎందుకు అసలు పోలీస్ స్టేషన్ కేసు మనకు వద్దు అనే భయంతో చాలా మంది ఆగిపోతారు. ఈ కేసు నిజమా అబద్ధమా తెలిసి తెలియక ఇవన్నీ పక్కన పెట్టేస్తే 2 విషయాలు, ఒక మంచి ఒక చెడు జరిగింది. ఒక మంచి ఏంటంటే ప్రపంచానికి మొత్తం అట్లీస్ట్ మన తెలంగాణ ఆంధ్రాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ భయపడుతున్నారు ఇప్పుడు చేయడానికి, విచ్ ఈస్ గుడ్. బట్ ఒక చెడు అన్న కన్నా ఒక ఇబ్బందికరమైన పరిణామం ఏంటంటే తెలియక చేసిన వాళ్ళు ఇవాళ కేసులు ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక మంచి ఒక చిన్న ఇబ్బంది. సరే, మంచి చాలా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని సహిద్దాం. కానీ దీన్ని ఛేదించడానికి వాళ్ళని వాళ్ళు ఒప్పుకొని వచ్చి వీడియోలు పెట్టిన తర్వాత కూడా స్టేషన్ సహకరిస్తున్న వాళ్ళని మనం ఇంకా బ్లేమ్ చేస్తూ పోదామా? లేదు, సహకరించిన వాళ్ళని కొంచెం మనం ఎంకరేజ్ చేస్తే మిగతా వాళ్ళు కూడా వచ్చి దీనికి సంబంధించి చేస్తారు అనేది పాయింట్. సో ఇది అసలు క్రక్స్ అంతే. ఓకే, టోటల్ గా ఇప్పుడు ఎవరైతే తెలంగాణ గవర్నమెంట్ అవ్వచ్చు, పోలీసులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు శేఖర్? ఎందుకంటే ఒక సమాజం బాగుండాలనే వ్యక్తిగా మీరు, ఎందుకంటే ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పటిదాకా ఒక 25 మంది లేకపోతే 30 మంది మీద కేసు పెట్టారు. ఇది ఎతికి కనీసం ఒక 1000 మంది మీద 1,00,000 మంది మీద పెట్టండి, సీరియస్ గా పెట్టండి. పెట్టిన తర్వాత అయినా సరే అప్పుడైనా మన గవర్నమెంట్కి తెలుస్తుంది ఇది అవేర్నెస్ లోపం అని చెప్పి. అప్పటి నుంచి అయినా సరే అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏమైనా స్టార్ట్ చేస్తారు ఇంత సీరియస్గా మీరు తీసుకుంటున్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే, సో బెట్టింగ్ యాప్ల వల్ల 1000 members చనిపోయారు, ఆత్మహత్య చేసుకుని మీరు చెప్పారు. సో మీరు ఒక్కసారి అంటే ఇది ఎన్ని రోజుల్లో అంటే సంవత్సరంలో మీరు ఒకసారి గూగుల్ అడగండి, మీ నోట్తో అడగండి. ఓకే, ఒక సంవత్సరంలో మందు దాగి ఎంతమంది చచ్చిపోతున్నారు అడగండి. అంతకన్నా ఎక్కువ అయితే ఏం చేయాలి మనం? దీని మీద పోరాడుతున్నట్టే దాని మీద కూడా పోరాడాలి కదా. 2000 మంది చచ్చిపోతున్నారు అనుకోండి, దీని మీద పోరాడుతున్నానికి డబుల్ పోరాడాలి కదా. 3000 మంది చచ్చిపోతున్నారు, దీని మీద పోరాడుతున్నానికి 3 పోరాడాలి కదా. ఇప్పుడు నేను చెప్తాను, హౌ మెనీ పీపుల్ డై ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ఇండియా ఎవ్రీ డే? ఎంతమంది? 336 336 మంది ఒక్క రోజుకి. 336 మంది ఒక్క రోజుకి అంటే నెలకు ఎంతమంది? అంటే సంవత్సరానికి ఎంతమంది? మీరు కష్టపడకండి, ఆ లెక్క కూడా నేను చెప్తాను. హౌ మెనీ పీపుల్ డై ఆఫ్ ఆల్కహాల్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా?
సో లక్షల మంది లెక్కలు వేసేద్దాం. 300 ఇంటూ 30 ఎంత? 9,000. 9,000 ఇంటూ 12 12 9 108 లక్ష మంది. లక్ష పైన. సో 1000 మంది చనిపోతున్న దానికి ఇంత రచ్చ చేస్తుంటే 1,00,000 మంది చనిపోతున్న దానికి మీరు 100 ఇంతలు రచ్చ చేయాలి. ఎక్కడ ఆ రచ్చ? ఎక్కడ? అంటే ప్రభుత్వాలకు దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది మనకి? ప్రభుత్వాలకు ఆదాయం వచ్చే వాటిని ఎలా ఊరుకుంటారు అని చెప్పి అంటారు, అడుగుతున్నారు. పోనీ ఒకవేళ మీకు ఆదాయమే కావాలనుకుంటే దీన్ని కూడా లీగలైజ్ చేసుకోండి. ఎందుకు ఇదంతా కూడా అక్కడికి ఇక్కడ పోతుంది కదా? మీకు చిత్తశుద్ధి ఉంటే దీన్ని బ్యాన్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది బేసికల్లీ? అది తప్పే. అదే ప్రాణాలు పోతున్నప్పుడు మరి దాన్ని బ్యాన్ చేయకుండా దాని నుంచి డబ్బులు, కాంట్రాక్ట్లు, లైసెన్సులు ఇచ్చి సంపాదించుకుంటున్నప్పుడు ఇది మాత్రమే ఎందుకు అనే క్వశ్చన్ రాదా? 1000 మంది ఎక్కడ, 1,00,000 మంది ఎక్కడ? అవును. జస్ట్ సరే ఒక టాపిక్ మీడియాకి దొరికింది గట్టిగా హడావిడి చేయడానికి, కానీ చాలా మ్యాగ్నిట్యూడ్ దీంతో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నది. ఓకే, డెఫినెట్లీ ఏదైతే ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో నిజంగా మీరు చెప్పిన మాట కూడా నిజం, జనాలు చూస్తున్న వాళ్ళు ఆలోచింపు చేసే విధంగా ఉంది. ఎవరైతే బెట్టింగ్ వల్ల సంవత్సరంలో 1000 మంది చనిపోయారు ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ చేయటం వల్ల అని చెప్పి మనకి లెక్కల ద్వారా తెలుస్తున్నాయి. దాంతోపాటు ప్రతిరోజు మద్యం తాగి సంవత్సరానికి దగ్గర దగ్గర లక్షల్లో మంది జనాలు చనిపోతున్నారు కదా. ఏం అంటే 1000 మందికే ఇంత పోరాటమో లేకపోతే ఇంత అవేర్నెస్ తీసుకొస్తే దాంతోపాటు లక్షల మంది చనిపోతున్నారు మందు తాగి. ఎందుకు ప్రభుత్వాలు వీటిని పట్టించుకోవట్లేదు? ఆదాయ మార్గం ఉంది కదా అని చెప్పి పట్టించుకోవట్లేదా? అయితే గ్యాంబ్లింగ్ కూడా దానికి సంబంధించి దీన్ని కూడా లీగలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా చూస్తే గ్యాంబ్లింగ్ అనేది తప్పే, అరికట్టొచ్చు. బట్ దానికి సంబంధించి ఎవరైతే ప్రభుత్వాలు ఉన్నాయో ముందుగానే దానికి సంబంధించి ఇలా చేస్తే తప్పు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోవటం వల్లే, వాళ్ళకి అవేర్నెస్ కలగపోవటం వల్లనే ఇవన్నీ చేశారు. ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు మిగతా వాళ్ళ ఎవరైనా కానీ అని చెప్పి శేఖర్ చెప్తున్నారు. చూద్దాం శేఖర్, ఎవరైతే గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఇప్పటికైనా ఇనిషియేటివ్ తీసుకొని. నేను ఒకటే మాట చెప్తున్నా, అది లీగలైజ్ చేశారు కాబట్టి దీన్ని లీగలైజ్ చేయమని నా పాయింట్ కాదు. ఓకే, ఇది లీగలైజ్ చేయకుండా ఉంది కాబట్టి దీన్ని లీగలైజ్ చేయండి, మందు కూడా తీసేయండి అనేది నా డిమాండ్ తప్ప. ఓకే, దీన్ని అది చేశారు కాబట్టి వేసేదాన్ని కూడా వస్తే నామ కూడా వస్తాడు, దీన్ని కూడా చేయండి లీగల్ అని కాదు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. దీని మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి మందు ఏదైతే ఇదే సంబంధించి కూడా ఏదో ఒక రోజు ఒక న్యూస్ రావాలి. ఎలా? ఒకడు మద్యం తాగిన మత్తులో వాడు చిన్న పిల్లలందరికీ తీసుకెళ్లి మందు పోసేసి వాళ్ళని అలవాటు చేసేసి వాళ్ళ జీవితాలు నాశనం, ఒక భయంకరమైన క్రూరమైన ఒక న్యూస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీడియా కన్ను తెరుస్తుంది. మద్యాన్ని బ్యాన్ చేయాలి, మద్యాన్ని బ్యాన్ చేయాలి. ఇవాళ ఎట్లా ఇది నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అసలు మద్యాన్ని బ్యాన్ చేయాలి కంప్లీట్ గా. గుజరాత్ బతకట్లేదా? అవును, గుజరాత్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఎందుకు మనం భయపడిపోతున్నాం మద్యం బ్యాన్ చేయడానికి? నేను అనేది అది ఉంది కాబట్టి ఇది ఉండాలనుకోవట్లా, ఇది వద్దంటున్నారు కదా, ఇదే కేటగిరీలో దాన్ని కూడా చేర్చండి అంతే. ఓకే, తప్పకుండా ప్రభుత్వాలు అవ్వచ్చు మిగతా వాళ్ళు ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. తప్పకుండా ప్రభుత్వాలు వీటి గురించి ఆలోచించాలి, ఇవన్నిటిని కూడా బ్యాన్ చేసే కార్యక్రమం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్, ఈ యొక్క అంశం మీద మాకు చక్కని విశ్లేషణ ఇచ్చారు. నమస్కారం.